మంచి ఆత్మీయమైన సహవాసం చేయుటకు ప్రభు నాకు ఇచ్చిన కృప ఆధిక్యతను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ప్రార్థనాపూర్వకంగా ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘం, ఇంకోలో ఉన్న స్థానిక సంఘంకు, అలాగే వేనన్న, అలాగే సంఘంలో పెద్దలు, వాద్యగణ సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని దాసులు రత్నాకర్ గారు, అలాగే ఈ సహోదరుడు జాన్ పాల్ గారితో కలిసి వేదికను పంచుకుంటూ వాక్యాన్ని నేను కూడా నేర్చుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపాధిక్యతను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అదే సమయంలో నిన్నటి దినము, ముందు దినము మార్టూర్ స్థానిక సంఘంలో దేవుని వాక్య పరిచయం చేయుటకు ప్రభు సహాయం చేశాడు. మార్టూర్ స్థానిక సంఘం కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే యువతకాల సమయంలో మీ మధ్యకు రావడానికి వారు నాకెంతో సహాయం చేశారు. వారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్య గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అవసరాన్ని బట్టి ఇతర వచన భాగాన్ని కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్య గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా మైక్లో వాక్యాన్ని చదివి సహాయం చేయాలని మాతో చేస్తున్నాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. అవసరాన్ని బట్టి తర్వాత వచన భాగాన్ని మనం చూస్తాం. ఈ 3 దినాలు దేవుని వాక్య ధ్యానము కొరకై మనము అపోస్తల కార్య గ్రంథము సాధ్యమయ్యే వరకు 1-2 అధ్యాయాలు మనం కలిసి ధ్యానించుకోవడానికి ప్రయత్నిస్తాం. అపోస్తల కార్య గ్రంథము చాలా విశేషమైన ఒక గ్రంథంగా మనకు కనబడుతుంది. యేసు ప్రభు గురించిన సంగతులు 4 సువార్తలు రాసి మనకు అందించారు. యేసు ప్రభు ఒక జీవితము, ఆయన శిలువ మరణము, పునరుత్థానం అయిపోయిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులకి ఆజ్ఞాపించిన సంగతి, మీరు సర్వలోకంకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన ఇచ్చిన ఆజ్ఞ యేసు ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మ సహాయంతో ఎలాగా సువార్తని ప్రకటించారో, యేసు ప్రభు గురించిన వార్త ఎలాగా వారు వ్యాప్తి చెందించారో ఆ సంగతి అంతా కూడా మన అపోస్తల కార్య గ్రంథంలో చదువుతున్నాం.